Safety. నిజమైన స్నేహం. ఒకప్పుడు వారిద్దరూ రాహుల్, శార్దూల్ మంచి స్నేహితులు. రాహుల్, శార్దూల్ ఒకరోజు పచ్చని అందమైన అడవిలో నడుస్తున్నారు. అకస్మాత్తుగా వారికి చాలా పెద్ద జంతువు అడుగుజాడలు వినిపించాయి. ఒక పెద్ద జంతువు అడుగుజాడలు వినిపించడంతో ఒక ఎలుగుబంటి తమ వైపు నడవడం వారు చూశారు. శార్దూల్కు చెట్లు ఎక్కడం తెలియదు కానీ తెలివిగా ఆలోచించారు. ఎలుగుబంట్లు చనిపోయిన వారిని తినవని గుర్తు చేసుకుంటూ తెలివిగా ఆలోచించి గడ్డిమీద పడుకున్నారు. ఎలుగుబంటి వచ్చి శార్దూల్ను స్నిఫ్ చేస్తున్నట్లు అనిపించింది. రాహుల్ అనుకున్నాడు, ఎలుగుబంటి శార్దూల్ చెవుల్లో ఏదో గుసగుసలాడుతున్నట్లుంది. సరే, నేను కిందకు వెళ్లి ఎలుగుబంటి అతనితో ఏమి చెప్పిందని అడుగుతాను. ఎలుగుబంటి శార్దూల్ చనిపోయాడని భావించి వెళ్లిపోయింది. రాహుల్ దిగ వచ్చి శార్దూల్ను లేపి చెవిలో ఎలుగుబంటి ఏం గుసగుసలాడిందని అడిగాడు. శార్దూల్ మాట్లాడుతూ, నాకు అవసరమైనప్పుడు నాకు సహాయం చేసే వ్యక్తులతో మాత్రమే స్నేహంగా ఉండాలని ఎలుగుబంటి నాకు చెప్పింది. మన స్నేహితులు ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం ఎల్లప్పుడూ వారికి సహాయం చేయాలని రాహుల్ గ్రహించారు. పిల్లలారా, మీ స్నేహితులు ఆపదలో ఉంటే మీరు సహాయం చేస్తారా?